సారీ ఈ కథ అదే కంటిన్యూగా రోజు అదే అనుకుంటుండే కదా. ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు సంవత్సరం వెళ్ళిన తర్వాత ఆ గుగ్గుల మీద కూర్చోవాలి. అది ఎన్ని రోజులైనా సరే. ఈ ఇంట్లో నమ్ముకొచ్చిన భార్య పిల్లలు ఉన్నారు, వెళ్ళదీయాలి, సంసారం వెళ్ళదీయాలి. ఈయనేమో ఆడ కూర్చున్నాడు. అప్పుడున్న తల్లులు ఎట్లుంటుందంటే రాముడెట్టి మన భర్తలు ఎలా చెప్తే అలా వినేవాళ్ళు. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. నేను వేరే అంటలేను, నీ కూడా పెళ్ళేది కదా పంతులు అట్లా అంటామన్నారు. ఇప్పుడు అట్లనే ఉన్నారన్నమాట. అయితే అప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఉంటుండే, ఇట్లుంటుండే. ఇక ఆమె ఏం చేసింది, సంసారం వెళ్ళేది చేయాలని ఆ పనో ఈ పనో ఆ పనో చేసుకుంటూ నడిపిస్తుండే. ఎంతగానో మీకుతారు ఆడవాళ్ళు, ఎంతగానో మీకుతారు. ఈయన కష్టం. అయితే ఒకసారి కూర్చొని పుస్తెళ్తాడు. ఎప్పుడైనా ఆడవాళ్ళు పుస్తెళ్తాడు తాకట్టు పెట్టవద్దు, అమ్మకూడదు, అది మహాపాపం. అయితే చూసి పుస్తెళ్తారు ఆ భర్తను పిలిచింది. ఈ పుస్తెళ్తారు తీసుకొని తాకట్టు పెట్టి పైసలు తీసుకొని సంసారం వెళ్ళదిద్దామని అంటారు. ఎవరు భార్య చెప్తారు. చెప్పిన తర్వాత సరే అని ఈయనకి ఏ ధ్యాస లేదు, ఇక శివుడే, ఈ మన భగవంతుడే, ఈయనకి వేరే ధ్యాసనే లేదు. అయితే తీసుకుంటాడు, పోతాడు. పోయిన తర్వాత శివుడు చిన్నవాడా అని నా మీద భక్తి ఎట్లుంది నాకు అని పరీక్షిద్దామని తాకట్టు పెట్టిన పైసలు తీసుకొని వచ్చేటప్పుడు, అయ్యా గుగ్గిలం అమ్ముతున్నాను, ఎవరైనా కొనేటోళ్ళు ఉంటే రండి, ఈ బండెడు గుగ్గిలం ఈ రోజుకి అయిపోతుంది, తక్కువ ధర అని ఇట్లా అనుకుని అవుతుంది. ఆహా ఈయన చోలబడ్డది. ఆహా అని గుగ్గిలం దొరికింది, బండెడంట, ఇంకెంత ఉండొచ్చు, ఇక శివునితో పక్కగా ఉండొచ్చు మొత్తం ఇక అని సంతోషంతో ఆ పైసలన్నీ వెనక్కిచ్చేసింది. ఇలా మెల్ల గుగ్గిలం వేసుకొని బండి కొట్టుకుంటా మెల్ల పోయింది. ఎక్కడ పోయింది, ఇంటికి పోతానేమో ఇబ్బంది, డైరెక్ట్ మన అలా శివాలయం ఉంది మన దగ్గర, అలాంటి శివాలయానికి పోయింది. ఇక మొత్తం గుగ్గిలం వేసుకోండి, గింత పెడితేనే ఆయన మై మర్చిపోయాడు, లోకమే మర్చిపోయాడు. ఇక మొత్తం పెట్టుకున్నాడు, మధ్యలో కూర్చున్నాడు. కూర్చొని ముట్టించింది. ఇక కూర్చుండి ఇట్లా అంటే మై మర్చిపోతుంది మొత్తమైన. శివుడు వచ్చి ఇట్లా ముట్టిన కూడా ఆ స్పర్శకు తగ్గుతున్నాయి ఆయనకు. వచ్చే శివుడు అంటే కనిపించకుండా ఆకాశ మార్గంగా నైనార్ దుగ్గిలం నైనార్ అనగానే అప్పుడు శివుడు కనిపించదు. ఇక ఈయన శివుడు ఎంతకైనా భక్తుడే కదా, ఈయన మొత్తం సంసారం మొత్తం తీసి నా మీద పెట్టిండి, ఈయన మొత్తం పైసలు లేవు ఏం లేవని చెప్పి శివుని పక్కకు ఎప్పటికీ కుబేరుడు ఉంటుందంట. ఉత్తరం దిక్కు, కైలాసంలోనే ఉత్తరం దిక్కు కుబేరుడు ఉంటాడు. అందుకనే శివునికి దండం పెట్టిన అభిషేకం చేసిన ఏమొస్తుంది, పైసా కుదవ ఉండదు. మనం పక్క కుబేరుడే ఉన్నాడు. లక్ష్మి కూడా కుబేరుడు, లక్ష్మికే అమ్మ